హుసే జాను కాళ్ళు లాగేస్తుంది. ఇదిగోమ్మా. అత్తమ్మా, ఎప్పుడు అలా కాళ్ళు ఆరచాపుకుని ఖాళీ కూర్చుంటే బీపీలు షుగర్లు కొలెస్ట్రాల్ పెరుగుతాయంట. వచ్చి ఒక చెయ్యొచ్చు కదా. ఒక చెయ్యేం కర్మ, 2 చేతులు వేస్తా. నెత్తి మీద మొట్టమంటావా, కాళ్ళతో నెడ్డి మీద తన్నమంటావా? ఏదో ఒకటి చేయమని అడుగుతున్నాడు బావా. ఏం బావా? సర్లే, నువ్వు అవుతావా? పద. రండి. అమ్మా అన్నపూర్ణ, అత్తయ్య, భోజనం వేని బయలుదేరేటప్పుడు అబ్బాయి పక్కనే ఉంటాడు కదా, ఏంటి వాడింకా రాలేదు ఇవాళ? లలితతో కలిసి ఎక్కడికో బయటికెళ్లాలంట అత్తయ్య, అందుకే రెడీ అవుతున్నారు. ఆహా. చిన్నత్తయ్య తోట ఎక్కడికంట? తెలీదురా. వేదా, త్వరగా రా, టైం అయిపోతుంది, త్వరగా రా. త్వరగా రావే. ఆమా వస్తున్నా. ఇంతకీ బబ్లుగాడు ఎక్కడమ్మా? వాడు ఆడుకోవడానికి వెళ్ళాళ్లేవే, నువ్వురా, త్వరగా వచ్చేద్దాం. ఏమే పొద్దున్నే కూతురుని తీసుకుని బయలుదేరావు, ఎక్కడికి? నా కూతురునే కాదు, మీ కొడుకుని కూడా తీసుకుని వెళ్తున్నాము. అదే ఎక్కడికి అంటున్నా. ఆ మీ అబ్బాయిని అమ్మేద్దామని. నువ్వు అలాంటి దానివేనే. అంజీ, మీ అన్నయ్య ఏడి? రెడీ అవుతున్నాడు వదినా. త్వరగా రమ్మను, బయలుదేరాలి. బాలు, మేమెక్కడికెళ్తున్నావా అని చూస్తున్నావా? వాడేం అడగలేదు. వాడడక్కపోయినా చెప్పకుండా నేనేం బయలుదేరను. నా కూతుర్ని పెద్ద కాలేజ్లో జాయిన్ చేయడానికి బయలుదేరుతున్నాంరా. నా కూతుర్ని పెద్ద పేరున్న కాలేజ్లో జాయిన్ చేయడానికి సీటు కోసం మాట్లాడడానికి వెళ్తున్నాం. అబ్బో, పెద్ద కాలేజే చెల్లమ్మా. అవునన్నయ్యా, మా ఫ్రెండ్ చెప్పింది, చాలా పెద్ద కాలేజ్ అంట. అమ్మా, ఇదంతా అవసరమా? అవసరమా అని అంటావింటే, అసలు నువ్వు ఎంత పెద్ద కాలేజ్లో చదువుతావో తెలియాలి కదా. ఇదిగో నిర్మల, నేను చెప్తున్నాను, ఆ కాలేజీలో చదివిన వాళ్ళు చాలా గొప్ప గొప్ప పొజిషన్లో సెటిల్ అయిపోయారంట. పోనీలే వదినా, అలాంటి కాలేజీలో మన వేద కూడా చదివితే మంచి పొజిషన్కి వెళ్తుంది. వెళ్ళాలనే కదా నా ఏడుపు. తనేమన్నా విష్ణులాగా చదువురాని మొద్ద. డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఒసే, నీ కూతురు గురించి గొప్పగా చెప్పుకో. వీళ్ళనెందుకే ఎత్తి పొడుస్తున్నావు? నేనేమీ ఎవరిని ఎత్తి పొడవడం లేదు. ఎవరినైనా ఏమైనా అంటే ఓ సరాసరి వచ్చేస్తుంది మీకు కోపం. ఏంటండి ఇంత ఆలస్యం? ఆలస్యమేం లేదు, వెళదాం. సరే సరే. అంజీ, కార్తీ, మమ్మల్ని ఆ పెద్ద కాలేజీ దగ్గర దింపొద్దు గాని. పెద్ద కాలేజీ అని ఓ బడాయిపోతున్నావు. పెద్ద కాలేజీ అంటే ఫీజులు కూడా పెద్దగానే ఉంటాయి, మరి చూసుకో. వాటి గురించి చూసుకోవడానికి మా ఆయన ఉన్నారు. కొడుకు కోసం లక్షలు ఖర్చు పెట్టి వ్యాపారం పెట్టించారుగా, కూతురు చదువు కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టరా ఏంటి? నువ్వు రా అంజీ. అలాగే. ఆగరా, వాడు వద్దులే లలిత, వాడు క్యాటరింగ్ సామాన్ తీసుకుని వెళ్ళాలి, మనం వెళదాం. లేదులేండి, నన్ను తీసుకువెళ్ళడానికి బాలు ఉన్నాడు కదా, ఆడపిల్లని తీసుకుని బయటికి వెళ్తున్నారు. అంజు కూడా మీకు తోడుగా ఉంటే బాగుంటుంది. అంజీ, నువ్వు వెళ్ళు. సరే వదినా. జాగ్రత్తగా వెళ్ళండిరా. అన్నపూర్ణ, అది ఆ లలిత బానే మాట్లాడుతుంది గాని నువ్వు అనేసరికి దానికెందుకే అంత వంకర మాటలు వస్తున్నాయి? అదేం లేదులే గాని
ఇప్పుడు తను ఏమనేసింది అత్తయ్య? ఏమందో మనం అందరం వినలేదా? దాని కూతురు డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చేసిందంట, విష్ణుగాడు చదువులో వెనకబడిపోయాడంట.